ఓం శాంతి 9/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీకు బేహద్దు అనంతమైన జాగీర్ ఇచ్చేందుకు తండ్రి వచ్చారు. ఇటువంటి మధురమైన బాబాను ప్రేమతో స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు. ప్రశ్న: వినాశన సమయం దగ్గరకు వచ్చుకొలది దాని గుర్తులు ఎలా ఉంటాయి? వినాశన సమయము దగ్గరకు వస్తే, ఒకటి, మా తండ్రి పరమాత్మ వచ్చారు అని అందరికీ తెలుస్తుంది. 2, ఇప్పుడు నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది అని చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి. 3, సన్యాసులు, రాజులు మొదలైన వారికి కూడా జ్ఞానం లభిస్తుంది. 4, అనంతమైన తండ్రి వచ్చారు అని, వారే సద్గతినిచ్చేవారు అని విన్నప్పుడు చాలామంది వస్తారు. 5, వార్తాపత్రికల ద్వారా అనేక మందికి సందేశం లభిస్తుంది. 6, పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవుతూ ఉంటారు. ఒక్క తండ్రి స్మృతిలోనే ఆ సమయంలో అతీంద్రియ సుఖంలో ఉంటారు. అంటే చాలా కాలం నుండి పురుషార్థం చేసినటువంటి వారు. పాట: ఈ పాత ప్రపంచము పాప ప్రపంచము నుండి దూరంగా తీసుకెళ్ళు. ఓం శాంతి. ఈ మాట ఎవరు ఎవరితో అన్నారు? ఆత్మిక పిల్లలు బాబాతో అంటారు. బాబా మాటి మాటికి రుహాని అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటే ఇప్పుడు ఆత్మలు వాపస్ వెళ్ళాలి. మళ్ళీ ఈ ప్రపంచంలోకి వచ్చినప్పుడు ఇక్కడ సుఖం ఉంటుంది. ఆత్మలు ఈ శాంతి సుఖాల వారసత్వం కల్పక్రితం కూడా పొందారు. ఇప్పుడు మళ్ళీ వారసత్వం రిపీట్ అవుతూ ఉంది. రిపీట్ అయినప్పుడు సృష్టి చక్రం కూడా మళ్ళీ రిపీట్ అవుతుంది కదా. అన్నీ రిపీట్ అవుతాయి. ఏదైతే గతించిందో అది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇక్కడ నాటకాలు కూడా రిపీట్ అవుతాయి, కానీ వాటిలో మార్పులు కూడా చేయవచ్చు. ఏదైనా పదము మర్చిపోతే వేరే పదము వేస్తారు, కానీ దీనిని సినిమా అని అంటారు. ఇందులో మార్పులు ఉండవు. ఇది అనాదిగా తయారైన డ్రామా. ఆ నాటకాన్ని రచింపబడింది అని అనరు. ఈ డ్రామాను అర్థం చేసుకుంటే దానిని కూడా అర్థం చేసుకోగలరు. ఇప్పుడు చూసే నాటకాలు మొదలైనవన్నీ అసత్యమైనవి అని పిల్లలు అర్థం చేసుకున్నారు. కలియుగంలో చూసే వస్తువేది సత్యుగంలో ఉండనే ఉండదు. సత్యుగంలో జరిగినవి మళ్ళీ సత్యుగంలోనే జరుగుతాయి. ఈ హద్దు నాటకాలు మొదలైనవి మళ్ళీ భక్తి మార్గంలోనే ద్వాపరయుగం నుండి ఉంటాయి. భక్తి మార్గంలో ఉన్న ఏ వస్తువు జ్ఞాన మార్గంలో అనగా సత్యుగంలో ఉండదు. అనంతమైన తండ్రి నుండి ఇప్పుడు మీరు వారసత్వం పొందుతూ ఉన్నారు. తండ్రి అర్థం చేయించారు. ఒక వారసత్వం లౌకిక తండ్రి నుండి, రెండవది పారలౌకిక తండ్రి నుండి లభిస్తుంది. ఈ అలౌకిక తండ్రి బ్రహ్మ నుండి వారసత్వం లభించదు. ఇతడు కూడా స్వయంగా తండ్రి నుండి వారసత్వం పొందుతాడు. ఈ నూతన ప్రపంచ వారసత్వం ఆ బేహద్దు తండ్రి ఇతడి ద్వారా మాత్రమే ఇస్తారు. బ్రహ్మను తండ్రి దత్తత చేసుకున్నారు. ఇతడి ద్వారా మిమ్మల్ని దత్తత చేసుకున్నా. అందువలన ఇతడిని తండ్రి అని అంటారు. భక్తి మార్గంలో కూడా లౌకిక, పారలౌకిక తండ్రి ఇద్దరు గుర్తుకొస్తారు. ఈ అలౌకిక తండ్రి గుర్తుకు రాడు. ఎందుకంటే ఇతడి నుండి ఏ వారసత్వము లభించదు. తండ్రి అనే పదం సరిగ్గానే ఉంది, కానీ ఈ బ్రహ్మ కూడా శివబాబాకు రచనే కదా. రచనకు రచయిత నుండి వారసత్వం లభిస్తుంది. మిమ్ములను కూడా శివబాబాయే రచించారు. బ్రహ్మను కూడా తండ్రినే రచించారు. వారసత్వం సృష్టికర్త నుండి లభిస్తుంది. వారు అనంతమైన తండ్రి. బ్రహ్మ వద్ద అనంతమైన వారసత్వం ఏమైనా ఉందా? తండ్రి ఇతడి ద్వారా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇతడికి కూడా వారసత్వం లభిస్తుంది. అంతేకాని ఇతడు తీసుకొని మీకు ఇస్తాడు అని కాదు. తండ్రి అంటున్నారు, మీరు ఇతడిని స్మృతి చేయకండి. ఈ బేహద్దు తండ్రి నుండి మీకు ఆస్తి లభిస్తుంది. లౌకిక తండ్రి నుండి హద్దు వారసత్వం, పారలౌకిక తండ్రి నుండి అపరిమితమైన వారసత్వం లభిస్తుంది. రెండు రిజర్వ్ అయిపోయాయి. శివబాబా నుండి వారసత్వం లభిస్తుంది అని బుద్ధిలోకి వస్తుంది. అంతేకాని బ్రహ్మ బాబా నుండి వారసత్వం వస్తుంది అని అనరు.
బుద్ధిలో జాగీరు గుర్తు వస్తుంది కదా! ఈ అనంతమైన చక్రవర్తి పదవి కూడా మీకు వారి నుండే లభిస్తుంది. వారు పెద్ద బాబా శివబాబా. ఇతడు కూడా నన్ను స్మృతి చెయ్యకండి. మీరు పొందే ఆస్తి నా వద్ద ఏదీ లేదు. ఎవరి నుండి ఆస్తి లభిస్తుందో వారిని స్మృతి చెయ్యండి అని అంటారు. వారే నన్ను ఒక్కరినే స్మృతి చేయమని అంటున్నారు శివబాబా. లౌకిక తండ్రి ఆస్తి గురించి ఎన్ని గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ గొడవ అనే మాటే లేదు అని తండ్రి అంటారు. తండ్రిని స్మృతి చేయకుంటే ఆటోమేటిక్‌గా అనంతమైన వారసత్వం కూడా లభించదు. తండ్రి అంటున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ రథానికి కూడా నీవు స్వయాన్నాత్మగా భావించి నన్ను స్మృతి చేస్తే విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అని చెప్తున్నారు. దీనినే స్మృతి యాత్ర అని అంటారు. దేహ సంబంధములన్నీ వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి. ఇందులోనే శ్రమ ఉంది. చదువు కోసం కొంతైనా శ్రమ చేయాలి కదా! ఈ స్మృతి యాత్ర ద్వారా మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. వారు శరీరాలతో యాత్రలు చేస్తారు కానీ ఇది ఆత్మలు చేసే యాత్ర. పరంధామానికి వెళ్ళేందుకు చేసే యాత్ర. పరంధామము అనగా ముక్తిధామానికి పురుషార్థం చేయకుండా ఎవ్వరూ వెళ్ళలేరు. ఎవరైతే బాగా స్మృతి చేస్తారో వారే పరంధామానికి వెళ్ళగలరు. అంతేకాక మళ్ళీ ఉన్నతమైన పదవిని కూడా వారు పొందగలరు. కానీ వారు పతితులు కనుక పిలుస్తూ ఉంటారు. ఆత్మ స్మృతి చేస్తుంది. తినుట, త్రాగుట అన్నీ చేసేది ఆత్మనే కదా! ఇప్పుడు మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది. శ్రమ చేయకుండా ఏది లభించదు. చాలా సులభమైతే మాయ వ్యతిరేకిస్తుంది. ఎవరి అదృష్టం బాగుంటుందో వారు వెంటనే ఇందులోకి వస్తారు. కొంతమంది ఆలస్యంగా కూడా వస్తారు. ఒకవేళ మంచి రీతిగా బుద్ధిలో కూర్చుంటే మేమిక ఆత్మిక యాత్రలో నిమగ్నమవుతాము అని అంటారు. ఎవరి అదృష్టం బావుంటుందో వారు వెంటనే ఇందులోకి వస్తారు. కొంతమంది లేట్‌గా కూడా వస్తారు. ఒకవేళ మంచి రీతిగా బుద్ధిలో కూర్చుంటే మేము ఇక ఆత్మిక యాత్రలో నిమగ్నమవుతాము అనేది వారికి ఉంటుంది. అలా ప్రయత్నం కూడా చేస్తారు. ఇలా తీవ్ర వేగంలో నిమగ్నమైతే మంచి రీతిగా ముందుకు పరిగెడతారు. ఇంట్లో ఉన్న ఇది చాలా మంచి చక్కని మార్గము అని స్వయాన్ని ఆత్మగా భావించి పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తాము అని బుద్ధికి తోస్తుంది. తండ్రి ఆజ్ఞను అనుసరిస్తే పావనంగా అవ్వగలరు. తప్పకుండా తయారవుతారు. ఇది పురుషార్థపు మాట. చాలా సులభం. భక్తి మార్గంలో అయితే చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు మనం బాబా వద్దకు వాపస్ వెళ్ళాలి అని మీ బుద్ధిలో ఉంది. మళ్ళీ ఇక్కడికి వచ్చి స్వర్గంలో విష్ణు మాలలో కూర్చోబడాలి. మాలలు లెక్కబెడితే బ్రహ్మమాల, విష్ణుమాల, రుద్రమాల కూడా ఉన్నాయి. మొట్టమొదట ఇతడు అంటే బ్రహ్మబాబా నూతన సృష్టికి చెందినవాడు కదా! మిగిలిన వారంతా వెనుక వస్తారు. అనగా ఇతడి వెనుక కూర్చోబడతారు. మీ ఉన్నత కులమేది అని ఎవరైనా అడిగితే మీరు విష్ణు కులము అని చెప్తారు. మనం వాస్తవానికి విష్ణు కులానికి చెందిన వారము. తర్వాత క్షత్రియ కులం వారిగా అయ్యాము. తర్వాత వారి నుండి వారి వారి వంశాలు వస్తాయి. ఈ జ్ఞానము ద్వారా వంశాలు ఎలా తయారవుతాయో మీరు అర్థం చేసుకున్నారు. మొట్టమొదట రుద్రమాల పరమాత్ముడి మాల తయారవుతుంది. అత్యంత ఉన్నతమైన వంశం. బాబా తెలుపుతున్నారు మీది చాలా ఉన్నతమైన కులం. ప్రపంచమంతటికీ తప్పకుండా సందేశం లభిస్తుంది అని కూడా అర్థం చేసుకున్నారు. భగవంతుడు ఎక్కడో వచ్చి ఉన్నారు అని అంటారు కానీ ఎక్కడ ఉన్నాడో తెలియదు. చివరికైతే అందరికీ తెలుస్తుంది. వార్తాపత్రికలలో కూడా వస్తుంది. ఇప్పుడైతే కొంచెమే వేస్తున్నారు. అలాగని అందరూ ఒకే పత్రికను చదువుతారు అని కాదు. లైబ్రరీలో చదవచ్చు. కొంతమంది 2, 3 వార్తాపత్రికలు కూడా చదువుతారు. కొంతమంది చదవరు. బాబా వచ్చారు అని అందరికీ తెలియాలి. వినాశన సమయం చాలా దగ్గరికి వస్తే అందరికీ తెలుస్తుంది. నూతన ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం జరుగుతుంది. చాలామందికి సాక్షాత్కారాలు కూడా జరుగుతాయి.
మీరు సన్యాసులు, రాజులు మొదలైన వారికి కూడా జ్ఞానం ఇవ్వాలి. చాలామందికి సందేశం లభించాలి. సద్గతినిచ్చే అనంతమైన తండ్రి వచ్చారు అని వింటే చాలామంది వస్తారు. ఇప్పటి వార్తాపత్రికలలో వార్తలు మనస్సుకు నచ్చే విధంగా నియమానుసారంగా వెలువడడం లేదు. ఏదైనా ప్రకటిస్తే దానిని గురించి దర్యాప్తు చేస్తారు. మనం సత్యుగాన్ని శ్రీమతానుసారం స్థాపన చేస్తున్నామని పిల్లలకు తెలుసు. మీది ఒక క్రొత్త సంస్థ. మీరు ఈశ్వరీయ మిషన్‌లోని ఈశ్వరీయ సభ్యులు. క్రిస్టియన్ మిషన్‌లో క్రైస్తవ సభ్యులుగా అవుతారు కదా! మీరు ఈశ్వరుడికి చెందినవారు. అందుకే అతీంద్రియ సుఖం గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఆత్మ అభిమానులుగా అయిన గోప గోపికలనే అడగాలి అనే గాయనముంది. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యాలి. ఇతరులను ఎవ్వరినీ స్మృతి చెయ్యరాదు. ఈ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారు. వారే గీతా భగవానుడు. అందరికీ వారు ఇచ్చే ఆహ్వానము లేక సందేశాన్ని ఇవ్వాలి. మిగిలినదంతా జ్ఞాన శృంగారమే. ఈ చిత్రాలన్నీ కూడా జ్ఞాన శృంగారమే కానీ భక్తికి సంబంధించినవి కావు. మనుషులకు అర్థం చేయించేందుకు తండ్రి కూర్చొని వీటిని తయారు చేయించారు. ఈ చిత్రాలు మొదలైనవన్నీ ప్రాయలోపమవుతాయి. ఈ జ్ఞానం ఆత్మలో నిలిచిపోతుంది. తండ్రికి కూడా ఈ జ్ఞానం ఉంది. ఇది డ్రామాలో నిర్ణయించబడి ఉంది. మీరిప్పుడు భక్తి మార్గాన్ని దాటి జ్ఞాన మార్గంలోకి వచ్చారు. ఆత్మలో ఈ పాత్ర ఉంది అని, ఇప్పుడు అదే నడుస్తూ ఉంది అని మీకు తెలుసు. డ్రామాలో నిర్ణయించబడి ఉన్నట్లు మనమిప్పుడు తండ్రి నుండి రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. తండ్రి వచ్చి జ్ఞానాన్ని ఇవ్వాల్సి ఉంది. ఆత్మలో ఇది రచింపబడి ఉంది. శాంతిధామానికి చేరుకుంటాం. మళ్ళీ క్రొత్త ప్రపంచంలో పాత్ర రిపీట్ అవుతుంది. ఆత్మలోని రికార్డ్ అంతా ఈ సమయంలో ప్రారంభం నుండి మీరు తెలుసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ ఆగిపోతాయి. భక్తి మార్గపు పాత్ర కూడా ఆగిపోతుంది. సత్యుగంలో ఏ పాత్ర జరిగి ఉంటుందో అదే మళ్ళీ జరుగుతుంది. ఏమి జరగబోతుందో అది తండ్రి మనకు చెప్పరు. ఏది జరిగి ఉంటుందో అదే జరుగుతుంది. సత్యుగం నూతన ప్రపంచము అని అర్థం చేయించబడుతుంది. తప్పకుండా అక్కడ అన్ని క్రొత్తవిగా సతో ప్రధానంగా చౌకగా ఉంటాయి. కల్పకృతం ఏదైతే జరిగిందో అదే మళ్ళీ జరుగుతుంది. ఈ లక్ష్మీ నారాయణలకి ఎంత సుఖం ఉంటుందో చూస్తూ కూడా ఉంటారు. వజ్ర వైఢూర్యాలు ధనము అపారంగా ఉంటాయి. ధనం ఉంటే సుఖం కూడా ఉంటుంది. ఇక్కడ మీరు పోల్చవచ్చు, అక్కడ పోల్చలేరు, అంత ఉంటుంది. ఇక్కడ విషయాలన్నీ అక్కడ మర్చిపోయి ఉంటారు. ఇవన్నీ నూతన విషయాలు. వీటిని ఒక్క తండ్రి మాత్రమే తెలిపిస్తారు. ఆత్మలు అక్కడికి వెళ్ళాలి. అక్కడ వృత్తి వ్యాపారాలేవి ఉండవు. లెక్కాచారం అంతా సమాప్తమైపోతుంది. రికార్డు పూర్తి అవుతుంది. ఒకే రికార్డు చాలా పెద్దదిగా ఉంటుంది కనుక ఆత్మ కూడా అంత పెద్దదిగా ఉంటుంది అని అనుకుంటారు, కానీ అలా ఉండదు. ఇంత చిన్న ఆత్మలో 84 జన్మల పాత్ర నిండి ఉంది. ఆత్మ కూడా అవినాశియే. దీనిని కేవలం అద్భుతమని అంటారు. ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయం మరొకటి ఏది ఉండదు. ఇక్కడ మీరు సత్య త్రేతాయుగాలలో ఉన్నప్పుడు తండ్రి అక్కడ శాంతిధామంలో విశ్రాంతిగా ఉంటారు. మీరే ఆల్రౌండ్ పాత్ర అభినయిస్తారు. మీ పాత్ర అందరికంటే దేవతల పాత్ర అంటే మీరు బ్రాహ్మణులు కనుక ఎక్కువగా ఉంటుంది. కావున తండ్రి వారసత్వం కూడా ఉన్నతమైనది ఇస్తారు. 84 జన్మలు కూడా మీరే తీసుకుంటారు అని బాబా అంటారు. మన పాత్ర ఇతరులు ఎవ్వరూ చేయలేరు. ఇవి ఆశ్చర్యకరమైన విషయాలు కదా! ఇది కూడా ఆశ్చర్యమే. తండ్రి కూర్చొని ఇదంతా ఆత్మలకు అర్థం చేస్తూ ఉన్నారు. ఆత్మ పురుషుడు కాదు, స్త్రీ కూడా కాదు. అనగా స్త్రీ పురుషుల భేదం ఉండదు. శరీరం ధరించినప్పుడు పురుషుడు అని, స్త్రీ అని అంటారు. ఆత్మలంతా జ్యోతులే, పిల్లలే. అందువలన ఆత్మలందరూ సోదరాత్మలు. సోదరాత్మలే వారసత్వాన్ని పొందుతారు. ఆత్మ తండ్రికి సంతానం కదా! తండ్రి నుండి వారసత్వం తీసుకుంటుంది కావున పురుషుడని అంటారు. తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఆత్మలందరికీ హక్కు ఉంది. అందుకే తండ్రిని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. మనమంతా సోదరులము. ఆత్మ ఆత్మనే. అది ఎప్పుడు మార్పు చెందదు.
శరీరం అయితే మారుతూ అప్పుడప్పుడు పురుష శరీరాన్ని, అప్పుడప్పుడు స్త్రీ శరీరాన్ని తీసుకుంటుంది. ఇవన్నీ అర్థం చేసుకోవలసిన చాలా ఆసక్తికరమైన విషయాలు. వీటిని ఇతరులెవ్వరూ వినిపించలేరు. తండ్రి నుండి లేక పిల్లలైన మీ నుండి మాత్రమే వినగలరు. తండ్రి అయితే పిల్లలైన మీతో మాత్రమే మాట్లాడతారు. ఇంతకుముందు అందరితో కలిసేవారు, అందరితో మాట్లాడేవారు. ఓం శాంతి భవన్‌లో ఉండేంత దాకా. ఓం శాంతి భవన్‌లో కూడా మొదట్లో. ఇప్పుడు పోను పోను చివరికి ఎవరితోనూ మాట్లాడరు. డైమండ్ హాల్‌లో ఎవరితో మాట్లాడలేదు. దాదీలు ముఖ్యమైనటువంటి వారితోనే మాట్లాడేవారు. ఇప్పుడైతే బాబా రాకుండా ఆగిపోయారు. కుమారుడు తండ్రిని ప్రత్యక్షం చేయాలి కదా! ఇతరులను ఈ పిల్లలే మీరే చదివించాలి. పిల్లలైన మీరే చాలామందికి సేవ చేసి తీసుకొస్తారు. మీరు చాలామందిని మీ సమానంగా తయారు చేసి తీసుకొని వస్తారు అని బాబా భావిస్తారు. ఇతడు పెద్ద రాజుగా, ఇతడు చిన్నగా రాజు అంటే చిన్న రాజుగా అవుతాడు అని అర్థం చేసుకుంటారు. అందరినీ రావణుడి సంకెళ్ళ నుండి విడిపించి మీ ప్రచార సంస్థలోకి తీసుకొచ్చే ఆత్మిక సైన్యం కూడా మీరే. ఎవరు ఎంత సేవ చేస్తారో వారికి అంత ఫలితం లభిస్తుంది. ఎవరు ఎంత ఎక్కువ భక్తి చేశారో వారే ఎక్కువ చురుకైన వారిగా ఈ వారసత్వం తీసుకుంటారు. ఇది చదువు బాగా చదువుకోకుంటే ఫెయిల్ అవుతారు. చదువు చాలా సులభం. అర్థం చేసుకోవడం సులభమే. అర్థం చేయించడం కూడా సులభమే. కష్టమైన విషయం ఏదీ లేదు. కానీ రాజధాని స్థాపన అవ్వాలి. అందులో అన్ని రకాల వారు కావాలి కదా! అందుకు ఇక్కడ పురుషార్థం అనగా ప్రయత్నం చేయాలి. తద్వారా మీరు ఉన్నత పదవి పొందాలి. మృత్యులోకము నుండి బదిలీ అయ్యి అమరలోకంలోకి వెళ్ళాలి. ఎంతగా చదువుకుంటారో అంతగా అమరపురంలో ఉన్నత పదవిని పొందుతారు. తండ్రిని ప్రేమించాలి కూడా. ఎందుకంటే తండ్రి అత్యంత ప్రియమైన వారు. వారు ప్రేమ సాగరులు కూడా. కొంతమంది ప్రేమ ఏకరసంగా అంటే ఒకే విధంగా ఉండదు. కొంతమంది స్మృతి చేస్తారు. కొంతమంది స్మృతి చెయ్యరు. కొంతమందికి ఇతరులకు జ్ఞానం తెలపాలి అనే నష ఉంటుంది కదా! ఇది చాలా పెద్ద ఆకర్షణ. ఇది విశ్వవిద్యాలయము అని అందరికీ అర్థం చేయించాలి. ఇది ఆధ్యాత్మిక చదువు. ఇటువంటి చిత్రాలు ఏ ఇతర పాఠశాలలోనూ చూపించరు. రోజులు గడిచిన కొలది ఇంకా చిత్రాలు ఎక్కువగా వెలువడుతూ ఉంటాయి. వాటిని చూస్తూనే మనుషులు అర్థం చేసుకుంటారు. మెట్ల చిత్రం చాలా మంచి చిత్రం. కానీ దేవతా ధర్మానికి చెందని వారికి ఈ చిత్రం అర్థమే కాదు. ఎవరైతే ఈ కులానికి చెందిన వారిగా ఉంటారో వారికే బాణం తగులుతుంది. మన దేవతా ధర్మానికి చెందిన వారే వస్తారు. వీరు చాలా ఇష్టంతో వింటున్నారు అని మీకు తెలుస్తుంది. కొంతమంది ఊరికే చూసి వెళ్ళిపోతారు. రోజు రోజుకు క్రొత్త క్రొత్త విషయాలు కూడా పిల్లలకు అర్థం చేస్తూ ఉంటారు. సేవ చెయ్యాలి అనే ఆసక్తి చాలా ఉండాలి. సేవలో తత్పరులైన వారే హృదయాన్ని తండ్రి హృదయ సింహాసనాన్ని అధిరోహిస్తారు. పోను పోను మీకు అన్ని విషయాలు సాక్షాత్కారం అవుతాయి. మీరు ఆ సంతోషంలోనే ఉంటారు. ప్రపంచంలో చాలా చాలా ఆహాకారాలు జరుగుతాయి. రక్తపు నదులు కూడా ప్రవహిస్తాయి. ధైర్యం గల సేవాదారులు ఎప్పుడు ఆకలితో మరణించరు. కానీ మీరిక్కడ వనవాసంలో ఉండాలి. చాలా సింపుల్గా ఉండాలి. సుఖం కూడా మీకు అక్కడ బాగా లభిస్తుంది. కన్యను వనవాసంలో కూర్చోబెడతారు కదా! అత్తవారింటికి వెళ్ళి మంచి మంచివి ధరించమని అంటారు. మీరు కూడా అత్తవారింటికి వెళ్తున్నారు కనుక ఆ నష మీకుంటుంది స్వర్గంలోకి. అది సుఖధామం. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మాలలో కూర్చబడేందుకు అంటే అంత మంచి పదవి అక్కడ పొందడానికి దేహీ అభిమానులుగా అయ్యి తీవ్ర వేగంతో స్మృతి యాత్ర చేయాలి. తండ్రి ఆజ్ఞపై నడుస్తూ పావనంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, తండ్రి పరిచయాన్ని ఇచ్చి చాలామందిని మీ సమానంగా తయారు చేసే సేవ చేయాలి.
ఇక్కడ వనవాసంలో ఉండాలి. అంతిమాహాకారాల దృశ్యం చూసేందుకు చాలా ధైర్యవంతులు, మహావీరులుగా అవ్వాలి. వరదానం: బంధనాల పంజరాన్ని తెంచుకొని జీవన్ముక్తి స్థితిని అనుభవం చేసే సత్యమైన ట్రస్టీ భవ. శరీరము లేక దాని సంబంధాల బంధనమే పంజరం. కర్తవ్యాన్ని కూడా నిమిత్త మాత్రంగా నిభాయించాలి, మోహంతో కాదు. అప్పుడే నిర్బంధనులు అంటారు. ఎవరైతే ట్రస్టీగా నిమిత్త మాత్రంగా ఉంటూ బాబాది అనుకుని నడుస్తారో వారే నిర్బంధనులు. ఒకవేళ ఏదైనా నాది అనేది ఉంటే బంధనము అనే పంజరంలో ఇరుక్కున్నారు అని అర్థం. ఇప్పుడు పంజరంలోని చిలక నుండి ఫరిస్తాగా అయిపోయారు. అందువలన ఎక్కడా కొంచెం కూడా బంధనం ఉండరాదు. మానసిక బంధనం కూడా ఉండరాదు. ఏం చేయాలి, ఎలా చేయాలి, నేను అనుకుంటున్నాను కానీ అవ్వడం లేదు, ఇవి కూడా మనస్సు యొక్క బంధనాలే. ఎప్పుడైతే మరజీవగా అయ్యారో అక్కడ మరణించారో శూద్ర జీవితం నుండి బాబా జతలో బ్రాహ్మణ జీవితంలో ఉన్నారు. అప్పుడు అన్ని ప్రకారాల బంధనాలు సమాప్తం. సదా జీవన్ముక్త స్థితి అనుభవం అవుతూ ఉండాలి. జీవితంలో ఉంటూ కూడా అన్నింటి నుండి విడుదల పొందిన స్థితి. స్లోగన్: సంకల్పాలను పొదుపు చేస్తే సమయము, మాటలు మొదలైనవన్నీ స్వతహాగా పొదుపు అవుతాయి. కనుక సంకల్పాలను పొదుపు అంటే అవి కూడా ఆత్మకు, ఇతర ఆత్మలకు ఉపయోగపడేటటువంటి సంకల్పాలను చేస్తూ ఉండండి. అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అయి తీరాలి అనే తపనతో తీవ్ర పురుషార్థం కర్మాతీతంగా కావటానికి చేయడాన్ని బాప్దాదా చెప్తూ ఉన్నారు, ఇలా చేయండి అని. కర్మాతీతం అనగా కర్మల ఎలాంటి బంధనం యొక్క స్పర్శ నుండి న్యార ఏ బంధనం అనే స్పర్శ కూడా మీకు తాకరాదు. ఈ అనుభవం ఇలాగే వృద్ధి చెందుతూ ఉండాలి. ఏ కార్యం కూడా స్పర్శించరాదు. చేసిన తర్వాత ఏ ఫలితం వెలువడుతుందో అది కూడా స్పర్శించరాదు. లాభ నష్టం గురించి ఆనందము ఇలాంటిది కూడా ఉండకూడదు. పూర్తి అతీత స్థితి అనుభవం అవుతూ ఉండాలి. ఎవరో ఇతరులు చేయించారు, వారే లాభం పొందారు అన్నట్టు ఉండాలి. నిమిత్తంగా అవ్వడంలో కూడా మీరు న్యార స్థితి అనుభవం కావాలి. అతీతంగా జరిగిపోయిన వాటికి ఫుల్ స్టాప్ పెట్టి అతీతంగా అయిపోండి. ఓం శాంతి.